ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. కేరళ నాడి జ్యోతిష ప్రకారంగా 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వంటి వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. నాడీ శాస్త్రం ప్రకారంగా జరిగే వంటి ప్రక్రియ ద్వారా అద్భుత మెరుగైన వంటి పరిక్రమంలో రావడానికి ప్రయత్నం చేద్దాం. మీనరాశి ఇప్పుడు ఎలాంటి శని నడుస్తుందమ్మా. ఆ శని ప్రభావం అనేది చాలా వరకు వాళ్ళకి ఎఫెక్టబుల్ కనపడతా ఉంది. సో అనుకోకుండా ఎదురు చూడలేని సంఘటనలని గత సంవత్సరాలు బాగా ఎదురుపడ్డారు. ఈ 2025 సంవత్సరం అంత బాగుండకపోయినా బాగుంటారు. సో కాబట్టి వాళ్ళు చేయవలసుకున్న వంటి కొన్ని ప్రక్రియలు చాలా ఉంటాయి. సో వ్యాపారంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, అన్నింటిలో కూడా గత సంవత్సరాలు దెబ్బతిని ఉన్నారు. చాలా నష్టపోయి ఉన్నారు. చాలా బాధపడుతూ చాలా కుమిలిపోయి ఉన్నారు. సో గురుగారు అండి మాకు ఎట్లా అనేసి కూడా మనకు కూడా మెయిల్స్ మెసేజ్ వచ్చాయి. దాని విధానంగా ఏ విధానంగా మేము బయటపడాలి, ఈ కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మాకు చెప్తే దాన్ని పరిహారం చేసుకుని మేము బయటపడడానికైనా ఇది ఉంటామని కూడా చాలామంది కూడా మనకి మెయిల్స్ మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. సుమారుమైనటువంటి వాతావరణంతో అంటే మేము బాగా ఇది చేయాలనుకుంటాము, మేము బాగా ముందుకు వెళ్ళాలనుకుంటాము, కొత్త గృహం నిర్మాణం అంటే ఇప్పుడు ఈ యొక్క శని దోషం ఉన్నప్పుడు వివాహం చేయకూడదు. మరి మేము కళ్యాణం అయిపోయింది అంటే మాకు సంతానం పుడుతుంది, ఈ శని పీరియడ్ లో పిల్లలు పుడితే ఎలాగా మరి అది కూడా ఉంటుంది. అంటే శని దోషము తల్లికి ఉన్నప్పుడు కానీ తండ్రికి ఉన్నప్పుడు కానీ పిల్లలు పుడితే అది ఏదైనా దోషంతో పుడతారా? దానికి దీనికి సంబంధం లేదమ్మా. లేదా? ఓకే, దానికి దీనికి సంబంధం లేదు. మీరు అటువంటి భయపడే విషయం లేదు. మీ తల్లి వేరు, తండ్రి వేరు, బిడ్డ వేరు. మన బిడ్డని జన్మిస్తామే తప్ప వాళ్ళ జాతకాన్ని కానీ వాళ్ళ తలరాతని కానీ మనం జన్మించలేము. అంతే కదండి. అంతే. ఇప్పుడు మీకు శని దోషం ఉంది, ఆ శని పీరియడ్లో మీకు జన్మిస్తున్నారు కాబట్టి మీరు అంత బాధపడుతున్నారు అంటే ఏ దోషంతో పుడతాడో, ఎటువంటి దోషంతో, అటువంటి భయాలు ఏం పెట్టుకోకూడదు. ప్రశాంతమైన కాన్పుని మీరు ఇవ్వండి. చక్కటి ఇది మనకు వచ్చిన వంటి మేలు అదే వచ్చింది ఒక మొన్న. సరే దానిపైన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి మేము విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నాము, మేము అక్కడ స్థిరపడవచ్చా, అక్కడ ఉండవచ్చా, అక్కడ మెరుగైన పరిస్థితిలో ఉండవచ్చా అంటే ఇప్పుడు కొన్నిటికి కొన్ని అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా మేలు కలగడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు వెళ్ళగలుగుతారు, చేయగలుగుతారు. ఓకే గురుగారు. సో మరి మీనరాశిలో ఉన్న విద్యార్థులకి ఎలా ఉండబోతుంది, అలాగే రాజకీయ నాయకులకి అండ్ అలాగే వ్యాపారస్తుల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మరి పాలిటీషియన్స్కి కొద్దిగా చూసినట్టుగా ఎదురుదెబ్బ తలగడం కనపడుతూ ఉంటుంది. బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అంత లాభం అంటే గత మాసంలో 10 రూపాయలు వచ్చింది. ఈ 2025లో ఒక 25 రూపాయలు అంటే ఒక 10% పెరుగుతుంది బిజినెస్ చేసే వాళ్ళకి. బెల్ట్ సెక్షన్స్ చేసే వాళ్ళకు కూడా బాగా మెరుగైన పరిస్థితి రావడానికి ఉంటుంది. పోతే కస్టమ్స్ వర్క్స్ చేసేవాళ్ళు ఏదైతే ఉంటుందో, బట్టల వ్యాపారం చేసేవాళ్ళు కానీ, వాళ్ళు వ్యాపారం చేస్తే కానీ, లేకపోతే మన కొట్టు పెట్టుకొని నడిపించే వాళ్ళు, కిరాణా కొట్టు నడిపించే వాళ్ళు బిజినెస్లో కూడా కాస్త మెరుగైన పరిస్థితి రావడానికి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుంటారు. సో ఇంకా ఏంటంటే విద్యార్థులకు వచ్చేటప్పటికి కాస్త మందకష్టం అన్నది బాగా కనపడుతుంది. మందకష్టము ఎలా కనపడుతుంది అంటే మీరు ఆ అంటే వాడు ఈ అంటే ఆ అంటాడు, ఉల్టా రివర్స్. సో ఇది ఏం చేయాలి నాకు అర్థం కాలేదు, మాకు అర్థం అవటం లేదు, దానికోసం ఎటువంటి ప్రక్రియ చేయాలి, ఇలాంటి మేము చేయాలన్నా కూడా
తల్లిదండ్రులు సతమతం అవుతున్నటప్పుడు అంటే ఇక్కడ స్కూల్ ఫీజులు పోతున్నాయి, ట్యూషన్ ఫీజులు పోతున్నాయి, అన్నీ పోయినటప్పుడు కూడా ఇక్కడ విద్యార్థి అనేది మనకి చేతికి రావట్లేదు. పక్వానికి రావట్లేదు. మనకు కావాల్సినటువంటి పక్వం ఇప్పుడు ఇంతమంది ఫోర్స్ పెట్టినప్పుడు మనకు కావాల్సినటువంటి పక్వం రాకపోతే ఎట్లా ఉంటుందమ్మా? బాగుండదు కదా. ఇప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా సంపాదించుకున్నా పిల్లలు అనేటప్పటికీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం కోరుతుంటాం. సో అటువంటి ఒక ప్రక్రియ చేసేటప్పటికి చాలా చక్కని పరిణామంతో మనం చేసుకుంటే అద్భుత ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకు ఎక్కువ శాతము శనీశ్వరునికి స్వామికి తైలాభిషేకం చేయించటం ఇప్పుడు చివరి క్షణంన ఓకే. అంటే ప్రతి శనివారం నాడు కానీ మంగళవారం రోజు కానీ ప్రత్యేకంగా శనీశ్వరునికి నువ్వుల నూనె పోసి నువ్వులు నల్ల నువ్వులు వేసి నల్ల వస్త్రాలు కట్టి స్వామికి ఆ పిల్లలతో అభిషేకం చేయించండి. ఆయన మందకస్తుడు కాబట్టి ఆ పిల్లలకు కూడా మందకస్తత్వం పోతుంది, ఆ శని దోషం పోతుంది. 25 సంవత్సరంలో కాస్త మెరుగైన వంటి పరిస్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనం నిలబడుతుంది, ధాన్యం నిలబడుతుంది, ఐశ్వర్యం నిలబడుతుంది. చీకు చికాకు లేకుండా ముందు సాగడానికి మంచి ఛాన్సెస్ కనపడుతుంటాయి. ఓకే గురుగారు, మరి రైతులకు ఎలా ఉండబోతుంది, ఉద్యోగస్తులకు ఎట్లా ఉంటుంది? రైతులకు కూడా చాలా చక్కని పరిహారం ఉంది. వాళ్ళు మంచిగా వరి దిగుబడి రావడానికి ఉంటుంది. మంచి పాడి పంట పండుకోవచ్చు. కోడి వ్యాపారం చేసేవాళ్ళు అంటే కోళ్ళ ఫామ్ చేసే వాళ్ళకు కూడా మంచి ఎదుగుదల బాగా ఉంటుంది. ఎటువంటి బిజినెస్లో ఎటువంటి నష్టం ఉన్నప్పటికి కూడా అక్కడ నష్టం కనబడదు. అయ్యో ఇక్కడ నష్టం అయిపోయింది కదా అనేసి మీరు బాధపడకండి. అక్కడ నష్టం ఉన్నా మీకు అదే విధానం ఉన్నటువంటి లాభదాయకం కూర్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అటువంటి ప్రక్రియలో ఉండేటువంటి పొజిషన్స్ చాలా ఉంటాయి. సో ముందు సాగుతున్న కొద్దీ మీరు గట్టిగా భగవంతుడి పైన భారం వేయండి, భగవద్ ధ్యానం చేసుకోండి, దీపం పెట్టుకోండి, చక్కటి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, సో ఈ మీనరాశి వాళ్ళు ఏ దేవతారాధన చేస్తే మంచిది, ఎలాంటి దీపారాధన చేసుకుంటే మంచిది అంటే? మీన రాశి వాళ్ళు సూర్యనారాయణ, సో అంటే సూర్యుని పూజించడం, ఓకే, సూర్య భగవంతుని ఆరాధించడం, సూర్యునికి ఆద్యం వదిలిపెట్టడం, సూర్య భగవానికి దీపం పెట్టడం. సూర్యానికి దీపం పెట్టడం ఏంటంటే మనకు ఇక్కడ వేప నూనెతో దీపారాధన చేయాలి. సూర్యుడికి వేప నూనెతో దీపారాధన చక్కగా ముగ్గు వేసి ఇంత గోధుమ గింజలు వేయాలి. గోధుమలు పిరికితే కదా సూర్యుడికి, కాస్త పిరికినట్టు గోధుమలు ఒక ప్లేట్లో వేసి సూర్యుడికి కనిపించేటట్టుగా దీపారాధన చేసి చక్కగా 3 ప్రదక్షిణ చేయాలి. ఎప్పుడు చేయాలి? తెల్లారుజామున 5 నుంచి 6 లోపు లేచి తలంటి స్నానం చేసుకొని ఆదివారం రోజున చేయాలి. సూర్యుని ఆదిత్య స్తోత్రం చదివి మీనరాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా ఎవరైనా కూడా కాబట్టి చేసుకోండి. సూర్యుడి పుత్రుడైన శనీశ్వరుడు కాబట్టి ఆ ఒక శని దోష నివర్తన కావడానికి ఆస్కారం. ఓకే గురుగారు, మీనరాశి వాళ్ళు ఏ దేవతారాధన చేస్తే మంచిది, ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.